కాబట్టి శ్వాసను గమనించడం కూడా అంత సులభమైన ప్రక్రియ కాదు వెంటనే. కాబట్టి శ్వాసను గమనించాలి అనే దానికన్నా ఫస్ట్ ఆయన ఏం చెప్పేవాళ్ళంటే గన్నా మెథడ్ అని చెప్పేవాళ్ళు. కౌంటింగ్ మెథడ్ అని. మనం కౌంట్ చేసుకోమంటారు. ఇన్‌హేల్ 1, ఎక్స్‌హేల్ 1, ఇన్‌హేల్ 2, ఎక్స్‌హేల్ 2 అని ఫస్ట్ స్టెప్ అది. అది ఒక 9, 10 దాకా చేయమంటారు. అదైనాక మళ్ళీ ఇంకో 9, 10 అదే ఒక 9, 10 తర్వాత న్యాచురల్ బ్రెత్‌ని అబ్జర్వ్ చేయమంటారు. అప్పుడు మీకు శరీరంలో ఎక్కడో చోట నొప్పి కలుగుతుండొచ్చు. మోకాలు నొప్పో, నడుము నొప్పో వస్తుంటది. వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాయానుపස්සన అంట. పස්සన అంటే చూడడం. కాయం శరీరం. శరీరాన్ని గమనించని అంటాడు. ఈ శరీరాన్ని గమనిస్తున్న టైంలో మనసుకి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ రావచ్చు. తన కుటుంబ సమస్య గుర్తు రావచ్చు. గతంలో తను చేసిన తప్పులు గుర్తు రావచ్చు. తనకి ఇంకేమైనా కోరికలకు రావచ్చు. అది చిత్తానుపස්සన. అప్పుడేం చేయాలంటే మనసుని గమనించాలి. ప్రతి దగ్గర గమనించడమే. తర్వాత ఇవేవి లేవు మన ధమ్మానుపස්සన అంటే ధర్మాన్ని గమనించడం. బుద్ధుడు ఎలా సాధన చేశారు? ఎలా చేయాలని చెప్పారు? ఇలా చేయడం వలన ప్రతిక్రియ లేకుండా ఎక్కడికక్కడ మనం వెళ్తూ ఉండడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంటే మనసు కుదుట పడుతుంది.